ఫస్ట్ అయితే చూసారు కదండి మన రామ్ చరణ్ పెద్ది మూవీ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. నేనైతే కొన్ని ప్రీమియర్స్ అయితే పడ్డాయి. నేనైతే ప్రీమియర్స్ కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ అనమాట. 600 రూపీస్ కి ఎందుకు కాస్ట్, మార్నింగ్ చూద్దాం అని అయితే నేను ఉదయం 6:30 షోకి అయితే వెళ్ళడం జరిగింది. కంప్లీట్ గా పెద్ది మూవీ ఎలా ఉన్నది అనేది పాయింట్ టు పాయింట్ అయితే క్లియర్ గా చెప్తాను. అందరూ అయితే మన వీడియోకి అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ తమ్మనైలో చూసుకుంటే ఎన్టీఆర్ దేవరా మన రామ్ చరణ్ పెద్ది రెండిట్లకి ఏం కంపారిజన్ చేస్తావు ఈ వీడియోలో అంటే కంప్లీట్ గా దేవరా సినిమా ఎలాగ ఉంది, మన రామ్ చరణ్ పెద్ది సినిమా ఎలా ఉన్నది అయితే కంప్లీట్ గా అయితే మనం కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ రోజు రిలీజ్ అయిన పెద్ది మూవీ గురించి అయితే మనం ఫస్ట్ అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. పెద్ది మూవీ ఎలా ఉంది అని చెప్పన్న ఒక ముక్కలు అయితే పెద్ది మూవీ ఎలా ఉందని అయితే చెప్పలేము ఫ్రెండ్స్. ఇంకా ఈ పెద్ది మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి మన రామ్ చరణ్. అవును, రామ్ చరణ్ అనేది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అయితే, కిరాక్ పర్ఫార్మెన్స్ అయితే, దొలగొట్టిన పర్ఫార్మెన్స్ అయితే చాలా అయితే ఇచ్చాడండి. నేను ఇప్పటి వరకు రామ్ చరణ్ నుంచి వచ్చిన ఏ సినిమాలో కూడా ఇంత కష్టపడిన ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలు అయితే రామ్ చరణ్ గారు అయితే లేవు, ఇన్క్లూడింగ్ RRR రంగస్థలం. ఈ 2 సినిమాల కంటే ఎక్కువే మన రామ్ చరణ్ గారు అయితే ఎఫర్ట్స్ పెట్టి చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఓన్లీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీద సినిమా అయితే నిలబడిందండి. రామ్ చరణ్ గారి అంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే సినిమా అనేది ఎక్కడ ఉండేది, ప్రజెంట్ మనం మాట్లాడుకునే స్టేజ్ లో కూడా ఉండేది అయితే కాదు. ఇంకా ఈ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి వచ్చేసి 99% అయితే చాలా యాక్టింగ్ పరంగా అయితే చాలా చేశాడు. వన్ అండ్ ఓన్లీ పర్సన్ గా అయితే మన రామ్ చరణ్ గారికి ఏ అవార్డు ఇచ్చినా తక్కువేనండి. అంత పర్ఫార్మెన్స్ అయితే రామ్ చరణ్ నుంచి అయితే వచ్చింది. మరి సినిమా సూపర్ హిట్ అన్నా అంటే అది నేను చెప్పట్లేదు మీకు, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి అయితే 100 మార్క్స్ అయితే వేయొచ్చు అని అయితే నేను చెప్తున్నాను. సినిమా సూపర్ హిట్ అని అయితే మీకు చెప్పలేదు. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్, ఈ ఫస్ట్ హాఫ్ మూవీ గురించి చూసుకుంటే ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకుంటే సినిమా అనేది జాలీగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ హాఫ్ లో వస్తే స్టోరీ అనేది లెందీ వచ్చింది, కన్క్లూజన్ వచ్చే సమయం కాబట్టి కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు. ఇంకా ఈ టోటల్ గా సినిమా ఎలా ఉంది అన్న అంటే ఇది జస్ట్ వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్. ఒకసారి మాత్రం చూడడానికి అయితే అవుతుంది, రెండోసారి అయితే మనం చూడలేము. కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా అయితే పిచ్చగా అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్. అదర్ ఆడియన్స్ అందరూ అయితే ఒకసారి అయితే చూడొచ్చు, చాలా కొత్తగా అయితే అనిపించదు. కానీ కొంచెం కొన్ని గూస్ బంప్స్ సీన్స్ అయితే వచ్చాయి. ఏంటన్నా ఈ గూస్ బంప్స్ సీన్స్ అంటే ఫస్ట్ హాఫ్ లో అయితే 2 గూస్ బంప్స్ సీన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మన రామ్ చరణ్ పెద్ది ఎంట్రన్స్ ఉంటది. ఈ ఎంట్రన్స్ కి మన AR రెహమాన్ బీజియం అయితే దొలగొట్టాడు, చాలా గట్టిగా కొట్టాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే అనిపించింది. గూస్ బంప్స్ వస్తాయి అనమాట పెద్ది ఎంట్రన్స్ అనేది. ఇంకా ఇంటర్వ్యూల్ అంటే బ్రేక్ టైంకి ముందు అయితే ఒక షాట్ పడుతుంది. ఈ షాట్ కి బీజియము అలాగే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కిరాక్ అనమాట. ఈ 2 సీన్లు అయితే సరిపోతాయండి ఫస్ట్ హాఫ్ కి. ఎక్స్ట్రాడినరీగా అయితే ఈ 2 సీన్లు చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక 2 సీన్లు అయితే పడ్డాయి. పెహల్వాన్ గెటప్ లో మన రామ్ చరణ్ గారు చేసిన అద్భుతాలు అన్ని ఇన్ని కాదండి, చాలా కష్టపడ్డాడు. ఆ రామ్ చరణ్ గారి సినిమా చూస్తున్నప్పుడు మన రామ్ చరణ్ గారి కష్టం గురించి ఒకటే మాట్లాడుకోవాలి. అంతటి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అలాగే ఈ పెహల్వాన్ గెటప్ లో వచ్చే సీక్వెన్సెస్ చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే తీశారు. చాలా జనాలకు అయితే నచ్చుతాయి ఖచ్చితంగా. ఇది మనం ఫ్యాన్స్ కాదని కాదు, ఉన్నది ఉన్నట్టుగా అయితే చెప్పుకోవాలి. కాబట్టి రామ్ చరణ్ గారు ఈ పెహల్వాన్ గెటప్ లో వచ్చిన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లెవెల్ అయితే ఉన్నది. ఇంకా ఎండింగ్ ఈ క్లైమాక్స్ ఎలా ఉందన్నా నీకంటే క్లైమాక్స్ అనేది నాకైతే అంత అనిపించలేదండి. క్లైమాక్స్ జస్ట్ ఓకే, క్లైమాక్స్ ఇంతకంటే ఎక్స్ట్రాడినరీగా పెట్టొచ్చండి, క్లియర్ గా అయితే తెలిసిపోతుంది. ఈ స్టోరీ అనేది మెయిన్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అండి ఈ పెద్ద మూవీకి. స్టోరీ అనేది ప్రెడిక్టబుల్ గా ఉంటది. ఏదైనా ఒక సినిమా చూసామంటే స్టోరీ అనేది ఎప్పుడు మన ప్రెడిక్టబుల్ గా ఉండదు. అంటే ప్రెడిక్టబుల్ అంటే అంచనా వేసే విధంగా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. అలా అంచనా వేసేటట్టుగా ఉంటే సినిమా అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం అంచనా వేసినా అది జరగకుండా వేరేలా జరిగితే అప్పుడు ట్విస్ట్ అనమాట. అలా ఉంటే సినిమా అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఆ పాయింట్ అయితే ఈ పెద్ద మూవీలో అయితే మిస్ అయింది. కాకపోతే ప్రతి సీను కూడా ఎక్కడ మనకు బోరింగ్ అని అయితే ఎక్కడ కూడా అనిపించలేదు. కాకపోతే సడన్ గా ట్విస్ట్లు ఇచ్చి అలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు. నేను చూస్తున్న థియేటర్లు అయితే ఎవరు కూడా ఎంజాయ్ మూమెంట్ చేసింది అయితే లేవండి. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఒక స్పోర్ట్స్ సంబంధించిన స్టోరీ ఓరియంటెడ్ మూవీ. అంటే ఫ్యామిలీతో వెళ్ళి కలిసి నవ్వుకుందామంటే అవదండి. కలిసి నవ్వే సీన్స్ అయితే చాలా తక్కువ. మా పట్టుబడితే ఒక 4 సీన్లు అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైనింగ్ చేయడానికి అయితే అవ్వదు. ఇది ఎవరికి బాగా కనెక్టివిటీ అవుతాయంటే స్పోర్ట్స్ పర్సన్స్ కి అలాగే అథ్లెటిక్స్ కి వీళ్ళకైతే
క్లియర్గా అయితే సినిమా అనేది ఒక డెమోలా ఉంటుంది. చాలా ఎగ్జాక్ట్గా ఏంటి మన గోలు, ఎందుకు వెళ్తున్నాం, ఇంత పొట్టుదలతో అనేది అయితే క్లియర్గా చూపించారు. ఓన్లీ యూత్ఫుల్ పర్సన్స్కి మాత్రమే సినిమా అనేది క్లియర్గా అయితే ఎక్కుతుంది. ఒక 40+ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఈ సినిమా ఎక్కడ కూడా ఎక్కడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే కంప్లీట్గా స్పోర్ట్స్ సంబంధించింది. ఇదైతే బుచ్చిబాబు గారు అయితే క్యారీ చేయలేకపోయారు. ఇంకా మన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. నేనైతే ఆయనకైతే ఫుల్ మార్క్స్ అయితే ఇస్తానండి. మనకైతే ఎప్పుడు చూడని విధంగా అయితే ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా హీరోయిన్ జాన్వీ కపూర్ గారి విషయానికి వస్తే ఆవిడనైతే ఎందుకు పెట్టారనేది అయితే నాకు డౌట్ అయితే వచ్చింది. హీరోయిన్ లేకపోయినా సరిపోద్ది సినిమాకి, ఏదో కావాలని దూర్చడం అయితే దూర్చారు. కాకపోతే హీరోయిన్ లేకపోతే కొన్ని సాంగ్స్ ఉండవు, కొన్ని రొమాన్స్ సీన్స్ ఉండవు కదా అని అయితే పెట్టారు. కానీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా, అంటే ఆవిడ చేయడానికి పర్ఫార్మెన్స్ వీక్ అని కాదు, స్టోరీ అనేది ఆవిడదైతే అసలు ఏం బాగాలేదండి. అలాగే ఆవిడ నుంచి వచ్చిన వాయిస్ ఓవర్ కూడా పెద్దగా అయితే మ్యాచ్ అవ్వలేదు నాకు అనిపించింది. కానీ మన జాన్వీ కపూర్ గారు అయితే బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తారు, చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. కానీ ఆ హీరోకి హీరోయిన్కి వచ్చిన సీన్స్ అయితే కొన్ని డిస్టర్బ్ చేసాయి, అంటే అన్నెసెసరీ సీన్స్ అయితే పెట్టారు. అవి పెట్టకుండా కూడా సినిమా తీసుంటే ఎక్స్ట్రాడినరీగా అనిపించేది. హీరోయిన్ పాత్రకు వస్తే అది. ఇంకా జగపతి బాబు క్యారెక్టర్ గురించి చెప్పానంటే జగపతి బాబు క్యారెక్టర్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఒక మంచి రోల్ అయితే చేశాడు ఆయన ఎమోషనల్గానా. కాకపోతే సినిమా అనేది సక్సెస్ఫుల్, ఆయన పాత్ర అనేది కొంచెం స్టోరీ అయితే ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉందన్నా అంటే నాకైతే జస్ట్ ఓకే, యావరేజ్ మూవీ అండి, నాట్ బ్యాడ్. ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ చేసిన సీన్స్ అయితే ఎక్కడా పెట్టలేదు. కాకపోతే హై ఇచ్చే మూమెంట్స్ ఒక 4 అయితే ఉన్నాయి. కాబట్టి సినిమా అయితే వన్ టైం వాచబుల్ అండి. కాకపోతే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కి అయితే మంచి మార్క్స్ అయితే పడ్డాయి. ఒక హిట్ అయితే ఎక్కుతారు. హిట్ అయినా హిట్ అవ్వలేదు కదా, మన యాక్టింగ్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది హీరో అనేది చూడాలి. కాబట్టి రామ్ చరణ్ గారికి అయితే ఫుల్ మార్క్స్ అయ్యొచ్చు. కంప్లీట్ గా ఇది నార్త్ జోన్ లో కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి రామ్ చరణ్ గారికి మంచి పేరు అయితే వస్తుందండి యాక్టింగ్ పరంగా. ఇంకా సినిమా రికార్డులు ఏమైనా కొడతదన్నా అంటే రికార్డులు అనేది మనం చెప్పలేమండి. ప్రజెంట్ అయితే ఈ పెద్ద సినిమాకి అయితే ఏ సినిమా కూడా పోటీ లేదు. కాబట్టి రికార్డులు రావచ్చు, ఎక్కువ అవకాశం ఉంది. కాకపోతే ఆల్ టైమ్ రికార్డులు కొట్టే సినిమా అయితే ఇది కాదండి. ఖచ్చితంగా ఒక యావరేజ్ మూవీ అండి. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు ఇదే కాబట్టి ఖచ్చితంగా ఒక 10 days పాటు ఆడుతుంది కంప్లీట్ గా. కాకపోతే సూపర్ హిట్ మూవీ అయితే కాదండి, జస్ట్ యావరేజ్ ఫిలిమే. కాకపోతే ప్రతి పర్సన్ చూడవలసిన సినిమా అన్నమాట ఈ పెద్ద మూవీ. అంతటి మోటివేషన్స్ తీశాడు. కాకపోతే డైరెక్టర్ వీక్నెస్ అనేది క్లియర్ గా అయితే ఇందులో అయితే కనిపించిందండి. అంటే ఉప్పిన డైరెక్టర్ ఫస్ట్, ఇది సెకండ్ ఫిల్మ్. కాకపోతే ఎక్కడో కాడైతే డైరెక్టర్ అయితే మిస్టేక్ అయితే క్లియర్ గా పెట్టారండి. ఇందులో ఒక ట్విస్ట్ అయితే ఉంటుందండి. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే మీరు సినిమా ఎందుకు వెళ్ళాను రా బాబు అనిపిస్తుంది. కాబట్టి ట్విస్ట్ అయితే మనం అయితే రివీల్ చేయకూడదు, స్పాయిల్ చేయకూడదు. కానీ గత వీడియోలో మనం డిస్కస్ చేసాం, ఏదైతే పాయింట్ స్టోరీ లైన్ ఉంటుందో అనేది అయితే మనం డిస్కస్ చేసాం. అదే స్టోరీ లైన్ అయితే పెట్టడం వచ్చింది. కాకపోతే కంప్లీట్ గా ప్రెడిక్టబుల్ గా కాకుండా వేరేలా ఉంటే బాగుండు. చాలా యూట్యూబర్స్ అయితే చెప్పారు స్టోరీని, సేమ్ చాలా మంది 100% అయితే ఎగ్జాక్ట్ గా స్టోరీని అయితే చెప్పడం జరిగింది. అదే అయితే ఉంది. కానీ చూసిన తర్వాత అయితే మీరు షాక్ గురవుతారంటే నాకైతే చూసిన తర్వాత అయితే షాక్ ఏమి రాలేదండి. పర్వాలేదు, ఈ స్టైల్లో కూడా పెట్టవచ్చు. సినిమాకు ప్లస్ అవుతుందా అంటే నాకు అక్కడైతే మైనస్ అనిపించిందండి. ఆ థర్డ్ పార్ట్ ఏదుందో అది కాకుండా సెకండ్ పార్ట్ తో ఎండింగ్ ఇస్తే బాగుండు అనిపించింది నాకైతే. సినిమా ఓవరాల్ గా అయితే గుడ్ అండి. కాకపోతే రామ్ చరణ్ గారు అనుకున్నట్టుగా రామ్ చరణ్ గారు అయితే స్టేజ్ మీద ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఆయన నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలో నెంబర్ 1 ఫిల్మ్ అయితే అవుతుంది, రాసి పెట్టుకుండా అయితే ఇచ్చాడు. ఆయన కాన్ఫిడెంట్ గా, ఎందుకంటే ఆయన కష్టం అలాంటిది కాబట్టి ఆయన కాన్ఫిడెంట్ గా అయితే చెప్పాడు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులకి అయితే అంత కాన్ఫిడెంట్ గా అయితే రావట్లేదు. కానీ యాక్టర్స్ పరంగా అలాగే ఇంకా మిగతా నటుల పెద్దగా అయితే ఏమీ లేదండి సినిమాలోను. ఇంకా గ్రాఫిక్స్ అంటారా, గ్రాఫిక్స్ అనేది ఎక్కడా చోటే లేదు. 350 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఈ బడ్జెట్ ఎందుకు అయిందో కూడా మనకైతే తెలియదు కంప్లీట్ గా.